ఉపరితలం ద్రోణి ప్రభావంతో రాబోయే 3 రోజులు ఏపీలోని వివిధ ప్రాంతాల్లో వర్షాలు పడతాయి. పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. గంటకు గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయొచ్చని తెలిపింది. ఇవాళ ఏపీ వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవచ్చని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రేపు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో రైతులంతా అప్రమత్తంగా ఉండి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉరుములతో కూడిన వర్షాలు పడే సమయంలో చెట్ల కింద పొలాల్లో ఉండరాదన్నారు అధికారులు. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో రాబోయే 3 రోజుల పాటు ఏపీలోని వివిధ ప్రాంతాల్లో వర్షాలు పడబోతున్నాయి. పిడుగులతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అటు అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది. గంటకు గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయొచ్చని తెలిపింది. అటు ఇవాళ ఏపీ వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరుగా వర్షాలు కురవచ్చని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇక రేపు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, కాకినాడ, అనకాపల్లి, గుంటూరు, పల్నాడు, బాపట్ల, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. నేపథ్యంలో రైతులంతా అలాగే ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి, తగిన చర్యలు తీసుకోవాలి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఇక ఉరుములతో కూడిన వర్షాలు పడే సమయంలో ముఖ్యంగా రైతులు చెట్ల కింద పొలాల్లో ఉండకూడదని హెచ్చరించింది. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్, మనం చూస్తున్నాం ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో ఏపీ, తెలంగాణతో పాటు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఏపీ వ్యాప్తంగా ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవచ్చు, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు, రైతులకు హెచ్చరికలు జారీ చేస్తోంది వాతావరణ శాఖ. ఎలా చూడాలి, అప్డేట్స్ ఏంటి? వాతావరణంలో నెలకొన్నటువంటి అనూహ్యమైన పరిణామాల కారణంగా ఇటీవల ఈ అకాల వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా కూడా కురుస్తున్న పరిస్థితులను మనం చూసాం. గతంలో ఎన్నడూ లేని విధంగా వడగళ్లతో కూడినటువంటి వర్షాలు ఇప్పుడు ఈ మార్చి నెలలో కురుస్తుండడాన్ని వాతావరణ నిపుణులు కూడా విశ్లేషిస్తూ ఉన్నారు. రాబోయే 2 రోజుల పాటు కూడా తెలుగు రాష్ట్రాల్లో ఈ వర్షాలు కొనసాగుతుంటాయి. ముఖ్యంగా సాయంత్రం సమయంలో ఎక్కువగా ఈ వర్షాలు వడగళ్లతో కూడినటువంటి వర్షాలు, బలమైన ఈదురుగాలు గంటకి 50 నుంచి 60 కిలోమీటర్ల మధ్య వేగంతో గాలులు వీస్తూ కూడా ఒక మోస్తరు వర్షాలు చాలా జిల్లాల్లో కురిసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే రాయలసీమలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లోనూ, అదేవిధంగా కోస్తా జిల్లాల్లోనూ, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. వాతావరణంలో ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకుంటే క్యూములో నింబస్ మేఘాలు అనేవి బలంగా ఉన్నాయి. దాంతోపాటు కూడా తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగుతుంది. ఈ రెండింటి ప్రభావంతో ఇటీవల వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పుల కారణంగా ఈ వర్షాలు కురుస్తున్నాయని చెప్పి వాతావరణ శాఖ చాలా స్పష్టంగా చెప్తూ ఉంది. అయితే ఇప్పుడు ఈ కురుస్తున్నటువంటి ఈ అకాల వర్షాల కారణంగా చాలా పంట నష్టం జరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేస్తూ ఉంది. దాదాపు తెలంగాణలో ఉన్నటువంటి 6 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో దక్షిణ తెలంగాణలో ఈ వర్షాలు విస్తారంగా కురుస్తాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా రాయలసీమ, కోస్తా జిల్లాల్లో బలమైనటువంటి ఈదురుగాల్లో నిన్న మొన్నటి నుంచి కూడా ఈ వడగళ్లతో కూడినటువంటి వర్షాలు కురుస్తున్న కారణంగా చాలా వరకు కూడా పంటలు దెబ్బతిన్నటువంటి పరిస్థితులను చూసాం. చాలా జిల్లాల్లో ఏదైతే ఉద్యాన పంటలు పెద్ద ఎత్తున నష్టపోయారు రైతులంతా కూడా. చెట్లు అన్ని కూడా పంటలు, అదేవిధంగా ముఖ్యంగా అరటి, మరికొన్ని జొన్న, కొన్ని పంటలన్నీ కూడా ఇప్పుడిప్పుడే రైతులకు చేతికొస్తున్న సమయంలో ఈ అకాల వర్షాలు చాలా దెబ్బతీసే అవకాశం ఉంది. ముఖ్యంగా మామిడి రైతులు కూడా చాలా నష్టపోయే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో కొత్త జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. సాధారణంగా ఈ అకాల వర్షాలు కురుస్తున్నాయి. మామూలుగా అయితే కనుక ఈ సమయంలో ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండాలి. ఏదైతే ఋతుపవనాలు అనేవి ప్రవేశించిన తర్వాత ఈ సంవత్సరానికి సంబంధించి ఐఎండీ ముందస్తుగానే చాలా కీలకమైన అంచనా వేసింది. ఈ సంవత్సరం సాధారణ కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. 96% నుంచి
102% మధ్య వర్షాలు కురిస్తే కనుక సాధారణ వర్షపాతంగా వాతావరణ శాఖ భావిస్తూ ఉంటుంది. అంతకంటే తక్కువ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంటుంది. దాంతోపాటు కూడా పగటిపూట ఉష్ణోగ్రతలు చాలా తీవ్రంగా ఉండే అవకాశం ఉంటుందని చెప్పి అంచనా వేస్తున్నారు. గత వారం రోజుల క్రితం కూడా తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే చాలా ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో పగటిపూట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చాలా ప్రాంతాల్లో వేసవిని అంటే ఏప్రిల్ మే నెలలో ఏ తరహాలో తీవ్ర స్థాయిలో ఎండలు ఉంటాయో అదే తరహా ఎండలు మార్చి నెల నుంచే ప్రారంభమైనటువంటి పరిస్థితులను మనం చూసాం. అదే రకంగా వేసవి కాలానికి ముందుగానే ఇప్పుడు ఈ పరిస్థితులను చూస్తున్నాం. అయితే అనూహ్యంగా కూడా ఈ క్యూములో నింబస్ మేఘాలు రావడం, ఉపరితల ఆవర్తనం ఏర్పడడం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఒకసారిగా వాతావరణం చల్లబడింది. ఈ 2 రోజుల పాటు ఇవాళ రేపు ఈ వర్షాలు కొనసాగుతాయి. ఆ తర్వాత నుంచి చూసుకుంటే కనుక ఈ వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టిన తర్వాత ఎండల తాలూకు తీవ్రత చాలా ప్రభావితంగా ఉంటుంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు అంతా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి వాతావరణ శాఖ ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేస్తుంది. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ విక్రమ్.